మీరన్నట్టు కొత్త క్రిమినల్ లాస్ గురించి మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దాట్ మీరు ఒక మాట అన్నారు. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించే రిజర్వేషన్ లేదు అని చెప్పేసి. సో, హౌ ఫార్ థాట్ ఈస్ ట్రూ? అండ్ తర్వాత నేను ఎందుకు అంటున్నానంటే, నేను అడాప్షన్ గురించి మీకు రైట్స్ ఉన్నాయా అని అడుగుదాం అనుకున్నప్పుడు మీరు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ పైననే నాకు ఒక పెద్ద క్వెషన్ మార్క్ పెట్టారు కాబట్టి అడుగుతున్నా. అంటే 2014లో క్లియర్‌గా సుప్రీం కోర్ట్ చెప్పింది 4వ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్‌లో ద ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ షుడ్ బి కన్సిడర్డ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అన్నప్పుడు ఇట్ గివ్స్ అన్ ఐడియా దాట్ మీరు మమ్మల్ని తరతరాలుగా వెనక్కి తోస్తూ వచ్చారు కాబట్టి సుప్రీంకోర్టు చెప్తుంది దానివల్ల రాజ్యాంగ హక్కులు కోల్పోయారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు కాబట్టి మీరు రిజర్వేషన్ ప్రొవైడ్ చేయండి, ఎడ్యుకేషన్లో ప్రొవైడ్ చేయండి, అలానే ఉద్యోగాల్లో ప్రొవైడ్ చేయండి, పొలిటికల్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయండి. ఈ థాట్ అక్కడికే దారితీస్తుంది. బట్ స్టిల్ నౌ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్ ఇన్ హై కోర్ట్స్. అక్కడ అడుగుతూ ఉన్నారు మీకు ఎందుకు రిజర్వేషను అని, ఎలా ఇవ్వాలి రిజర్వేషన్, గవర్నమెంట్కి వెళ్తే మేము ఎలా ఇవ్వాలి రిజర్వేషను, కోర్టుకి వెళ్తే మీకు ఎందుకు రిజర్వేషన్. ఇదంతా అంటే ఈ సారీ టు సే దిస్, ఇదంతా ఏంటంటే ఈ పోటీలో వీఆర్ నాట్ ఈవెన్ కంపిటెంట్ పీపుల్ టు కంపీట్ విత్ అస్. అంటే నేను ఏమంటున్నానంటే మీరు సమఉజ్జీలతోటి పోరాడితే ఒక ఇది మేము మమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా మీరు సమాజంలో వెలివేశారు కదా, మేము మీకు సమఉజ్జీలం కూడా కాదు, మేము చాలా నాజూక్ స్థితిలో ఉన్నాం, పరిస్థితుల్లో ఉన్నాం, తరతరాలుగా అడుక్కుంటా మా ఒళ్ళు అమ్ముకుంటా ఉన్నాం కదా. అట్లాంటప్పుడు మీకు ఈ రీజనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? యాక్చువల్గా మీకు ఇవ్వకూడదు రిజర్వేషను, ఆ రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ కారణాలు చెప్తా ఉన్నారు. మీ రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక్క కారణం కూడా దొరకలేదా? సో ఐ మీన్ టు సే దట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే రోస్టర్ పాయింట్స్ అంటారు, క్యాబినెట్లో తీసుకోవాలి ఇది అంటారు. ఒక చిన్న కాలేజ్లో ఒక ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కాలేజ్లోకి వెళ్తే మా 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 కమిటీ ఉంటుంది, మా బోర్డు ఉంటుంది, మేము మీటింగ్ పెట్టుకొని డెసిషన్ తీసుకోవాలి. ఒక సింగిల్ ట్రాన్స్జెండర్ స్టూడెంట్కి ఒక సీట్ ప్రొవైడ్ చేయడానికి మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ మేము డెసిషన్ తీసుకోవాలంటారు. మాకు అది అర్థం కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ కమిటీలో సీఎం విల్ బి ద లీడింగ్ పర్సన్ ఆర్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ విల్ బి ద లీడింగ్ పర్సన్. అంటే వాట్ యూ వాంట్ టు షో అంటే లైక్ మేము మీతో ఉన్నాము బట్ ఈ ఎడ్యుకేషన్లో రిజర్వేషను, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ ఇవి మాత్రం మాకు అడగవద్దు. ఎందుకంటే రేపు పొద్దున వచ్చి మాతో సమానంగా కూర్చొని చదువుకుంటానంటే, మాతో సమానంగా జాబ్ చేస్తానంటే దట్స్ నాట్ ఓకే ఫర్ అస్. మాకు అది నచ్చదు, ఇష్టం లేదు కూడా మీరు ఈ స్పేసెస్ ఆక్యుపై చేస్తారని. ఎందుకంటే మేము ఈ స్పేసెస్ని ఎంతో హైజీనిక్గా, ఎంతో హైఫైగా, కల్చరల్గా బిల్డప్ చేసుకున్నాం అండ్ వీ డోంట్ వాంట్ ఎల్జిబిటీ పీపుల్ అరౌండ్ అనమాట. So it's there, like, and many of us experience that. It's a daily experience for us actually. అది ఉన్నప్పుడు దెన్ సమానమైన ఒక సొసైటీని ఎలా మనం బిల్డప్ చేస్తాం చేయలేం కదా. సో ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ లెర్నింగ్ షుడ్ ఇంక్లూడ్ అన్లర్న్. తరతరాలుగా మనం ఏదైతే మీరు నేర్చుకుంటూ వచ్చారో మగ పని, ఆడ పని, ఈ ఆడవాళ్ళు ఇలా ఉండాలి, మగవాళ్ళు ఇట్లా ఉండాలి, ఇది చేయకూడదు, ఇవి ఇట్లా వేసుకోకూడదు, బట్టలు ఇట్లా తినద్దు, ఇవన్నీ అన్లర్న్ చేయాలి. యాక్చువల్ మనందరం సమానంగానే పుట్టాము, మనందరికీ సమానమైన హక్కు అన్నిటి మీద ఉంది, మనందరికీ స్వేచ్ఛ ఉంది సమానంగా. ఒకళ్ళ హక్కులు ఒకళ్ళు ఉల్లంఘన చేసుకోకుండా ఎవరు ఏదైనా చేసుకోవచ్చు, మనందరం కలిపి ఒక బ్యూటిఫుల్ సొసైటీని నిర్మించవచ్చు అనేది ఒక అండర్స్టాండింగ్కి రావాలి అందరం. అంటే మీరు ఇప్పుడు అడాప్ట్ చేసుకోలేరా ఎవరైనా బేబీని? లేదు, ద ప్రొసీజర్స్ అండ్ ద లా పాలసీస్ వోంట్ లైక్ అలౌ us to adopt. అంటే వాళ్ళు ఏ రీజన్ చెప్తున్నారు? రీజన్ ఏంటంటే సింగిల్ విమెన్ కెనాట్ యాక్చువల్లీ, సింగిల్ విమెన్కి ఉందేమో యాక్చువల్గా, బట్ వీఆర్ ఆల్సో నాట్ కన్సిడర్స్ బయాలజికల్. ట్రాన్స్ వాళ్ళ విషయం వచ్చి నేను నాట్ కన్సిడర్ యాజ్ ద బయాలజికల్ విమెన్ ఆల్సో. సింగిల్ మెన్కి లేదు, బట్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇన్కమ్ అండ్ ఆల్సో ద ఎన్వైర్న్మెంట్ అంతా. బట్ అంటే అక్కడ కూడా ఒక కమిటీ వచ్చి దే విల్ చెక్ అండ్ దే విల్ ఇన్వెస్టిగేట్ మీ స్టేటస్ ఎలా ఉంది, ఇన్కమ్, ఫైనాన్షియల్ స్టేటస్, ఈ పిల్లవాడు అండ్ దట్ షుడ్ బి దేర్. ఐఎమ్ నాట్ అగైన్స్ ద ప్రాసెస్. మీరు అంటే ఆ పిల్లాడు బాగోగులు కోరి మీరు చేస్తూ ఉన్నారు, పిల్లాడు కానీ పిల్ల కానీ. బట్ థింగ్ ఏంటంటే మ్యారేజ్ పిటిషన్లో కూడా ఇదే అడిగాము, ఏంటంటే ఒక ఆడవాళ్ళకి మగవాళ్ళకి అడాప్షన్ చేసుకునే హక్కు ఉన్నప్పుడు ఎందుకు ఎల్జిబిటీ వాళ్ళకి లేదు కదా, దాని గురించి డిస్కషన్ కూడా మీరు ఎందుకు చేయరు? అంటే సేమ్ అదే మగవాళ్ళ ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ కండిషన్ చూస్తున్నారు, సేఫ్టీ అన్నీ చూస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు. అట్లా ఒక ట్రాన్స్ మహిళ కానీ ఒక గే పురుషుడు కానీ ఆ విషయాలన్నింటిలో పాస్ అయినప్పుడు దెన్ యూ హ్యావ్ టు అలౌ కదా. సో అది ఎక్కడొచ్చి అండర్స్టాండింగ్ ఆగిపోతుంది అంటే, గేనా అంటే ఈ పిల్లోడు కూడా గే అవుతాడా, ట్రాన్సా ఈ పిల్ల కూడా ట్రాన్స్ అవుద్ది, నో.
you're not born to our cis parents as a gay or and మేము అలా పుట్టాము బట్ మా పేరెంట్స్ గే లెస్బియన్ కారు కదా, ట్రాన్స్ కారు కదా. సో ఆ అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి, అది ఉండాలి, సిస్టంలో రావాలి యాక్చువల్గా. యా